Hi friends, in this video we will discuss about the UPSC Civil Services Examination syllabus in detail. First, prelims syllabus. Last video lo discuss చేసినట్టు preliminary examination maximum marks 400. Two papers are compulsory papers. General studies paper 1 number of questions ఎన్నంటే 100 ఉంటాయి. Paper 2 CSAT కి 80 questions ఉంటాయి. Two papers we must attend compulsorily. Paper 1 must attend cut-off marks prescribed by the commission. Paper 2 is just qualifying paper and 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే మ్యాక్సిమం అరౌండ్ 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ అఫైర్స్ అంటే మేజర్ సోర్స్ మనకి న్యూస్ పేపర్స్ వచ్చే ప్రతి ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఏది ఇంపార్టెంటో అని మనం డివైడ్ చేసుకొని సపరేట్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. అలానే నెక్స్ట్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే నేషనల్ ఇష్యూస్, ఇండియన్ ఎకానమీ చేంజెస్, ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ న్యూస్ పేపర్స్ అంటే మ్యాక్సిమం ఎలక్షన్స్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. జ్యుడిషియల్ జడ్జిమెంట్స్, మేజర్ ఎఫెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ అయ్యాయన్నీ మనకి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్. Environment, national and international changes in environment conditions, climate change regarding the summits, conference of Paris, agreements ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. Recent developments in science and technology is also very important, and reports released by the UN is also very important, like sustainable development goals and poverty index, everything are important. International summits like G4 and G7 summits and all other summits that groups together, quadrilateral groups, all are important for the exam. International reports and geographical events around the world are also important. History of India and Indian national movement. Ancient history, medieval history, modern history, prehistory, pre-independence, post-independence ఇలా డివైడ్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఏన్షియంట్ హిస్టరీ దీంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ప్రీ హిస్టరీ, వేదిక్ పీరియడ్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, అశోక అండ్ హిజ్ ఇన్స్క్రిప్షన్స్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్, శాతవాహన, సంగం టెక్స్ట్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ ఇజమ్స్, భక్తి మూమెంట్స్, శైవిజం, భక్తిజం, బుద్ధిజం, జైనిజం ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. కల్చర్ అండ్ ఆర్ట్ ఆ పీరియడ్లో ఎలా ఉందో అవన్నీ ఇంపార్టెంట్. మెడివల్ ఇండియా, ముఘల్ ఎంపైర్, విజయనగర ఎంపైర్స్ అవి ఇంపార్టెంట్ దీంట్లో. అలానే ఆ టైంలో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ దట్ పీరియడ్ అవి కూడా ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియాలో బ్రిటిష్ ఎక్స్టెన్షన్, ఆ టైంలో చాలా వార్స్ జరిగినాయి. బ్రిటిష్ ఆధిపత్యం చెలాయించడానికి వార్స్ క్రియేట్ చేసింది. ఆ వార్స్లో ఆబ్వియస్లీ బ్రిటిష్ వాళ్ళే విన్ అయ్యారు. తర్వాత వాళ్ళ ఇంపాక్ట్ మనకి ఎలా ఉంది, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద బ్రిటిష్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్ స్టేజ్ బై స్టేజ్, ప్రీ గాంధీయన్ టైం అండ్ పోస్ట్ గాంధీయన్ టైం. గాంధీ వచ్చిన తర్వాత ఒకలాగా, గాంధీ రాకముందు ఒకలాగా జరిగినాయి నేషనల్ మూమెంట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టేజ్ బై స్టేజ్ ఎలా జరిగినాయి, మూమెంట్స్ ఏంటి, స్వదేశీ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ అలాంటివి చాలా ఇంపార్టెంట్. బెంగాల్ రైట్స్ ఎందుకు జరిగినాయి, బెంగాల్ పార్టీషన్ అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, ఎకనామిక్ కండిషన్స్, కల్చరల్ కండిషన్స్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్, నెహ్రూస్ విజన్, ఫారెన్ పాలసీ ఎట్ దట్ టైమ్, ప్లానింగ్ డెవలప్డ్, ప్లానింగ్ అండ్ స్టేట్ కంట్రోల్, ఇండస్ట్రియలైజేషన్, అగ్రిగేషన్ modifications, everything are important. Next, Indian geography and world geography, physical, economical geography of India and the world. Indian geography లో basic information about the India, physical features like Himalayas, plains, plateaus, different deserts, coastal plains and islands, river systems, climate in India, minerals and industries, agricultural distribution, natural vegetation, flora and fauna, economic infrastructure, human geography, everything are important regarding the Indian geography. World geography లో universe, theories related to the solar system,
recent updates on the same. The basic idea about the Earth, like latitudes and longitudes, inclinations, how solar eclipse and lunar eclipse forms, and everything related that. Geomorphology, Earth's movement, earthquakes, volcanic activities. These are all important regarding the world geography. Interior of the Earth, mass movements of landforms, erosion and deposits, climatology like heat budget, global warming, ozone layer, clouds formation, how cyclones form, formation of jet streams, various atmospheric phenomena, major economic phenomena like tsunamis. These are all are important. Hydrosphere, bottom relief of ocean, salinity, how oceans affects our life and everything related to that. Biospheres, natural vegetation, flora and fauna, economic geography, map pointing places in news are also important for the geography. Next, Indian polity and governance, constitution, political system, panchayat raj, public policies, rights issues ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్, షెడ్యూల్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ అండ్ టెరిటరీస్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూనియన్ అండ్ జ్యుడిషియరీ, స్టేట్ గవర్నమెంట్, administration of special areas, emergency provisions, state-central relationships, panchayat raj, municipalities, reservation, constitution bodies like UPSC, SPSC, JPSC, Finance Commission, National Commission for SC and STs, all are important. Non-constitutional bodies also very important. Tribunals, current affairs regarding these recent issues related the above categories are also very important. And special provisions for backward candidates, SC, STs, minorities and Anglo-Indians. Next, economic and social development, sustainable development, poverty, inclusion, demographic, social sector, initiative, etc. In this, Indian economy. First, major changes in Indian economy. Economic growth and development. How Indian economy changes, GST, recent developments in Indian economy like GST, everything related to this. And census, population by gender, by state, age group, social economic status of, and religion, trends in human development, everything are important. Fiscal policy, tax structure, revenue, expenditure of the government, everything are important regarding this. Budget and Indian yearbook released by the government is very important for the exam. General science, cell organisms, carbohydrates, proteins, vitamins and minerals, deficiency, diseases, and animals, human digestive system, respiratory system, endocrine glands, hormones, human neural system, everything are important regarding this. And plants, plant varieties, plant with seeds, plant tissues, blood groups, how blood groups affects formed elements, circulatory system, excretory system, origin and evolution of life on earth, ఇలాంటి బేసిక్ సైన్స్ అన్నీ ఇంపార్టెంట్. General issues on environmental ecology, biodiversity and climate change. Environment and ecology related to the national parks, how national parks are important, habitat changes, how habitats are responding to the climate change, and the loss of habitats and everything are important. Global issues that concern environment and climate changes, how a climate ఎందుకు చేంజ్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, global meetings regarding the environment are important for this. General studies paper 2 CSAT, this is a qualifying paper. దీంట్లో మేజర్గా రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటాయి. కంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం. మనం ఏమైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ చూడాల్సింది ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ సిలబస్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపకూడదు, ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. అందుకని సిలబస్ అంతా మొత్తం ఫుల్గా చూడాలి. సో అందుకే నేను ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, బీ పాజిటివ్.
మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్ బాయ్, టాటా.